హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైన కదుతుంది. నేను మీకు కదుతుంది నేర్చుకున్నామా దాచండి, లైక్ తీయండి, షేర్ తీయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మైలీస్ కందార్చన్. అండ్ మన ఛానల్లో రీసెంట్గా నేను రామాయణం సిరీస్ మొదలుపెట్టాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది చూసే ఉంటా. నా మెయిన్ సంకల్పం ఏంటి అంటే మన పురాణాల గురించి, మన రామాయణం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, భారతం కానీ, ఇవన్నీ కూడా మన పిల్లలకి, తర్వాత తరాల వాళ్ళకి ఉపయోగపడాలి. ఉన్నట్లు ఏం జరిగింది, ఏముంది అనేది, యాక్చువల్గా ఏముంది మన గ్రంథాలు అనేది పిల్లలకి తెలియాలి అనే ఉద్దేశంతో నేను రామాయణంతో మొదలుపెట్టాను. సో ఆ సిరీస్ సింపుల్గా తెలుగులో కొంచెం పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఫొటోస్ అవన్నీ జనరేట్ చేసి వాటితో చూపిస్తూ చెప్దామన్న సంకల్పంతో మొదలుపెట్టాను. కానీ అది కంప్లీట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్కి ఇమోజెస్ జనరేట్ చేసి పెట్టి ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది. సో దానివల్ల మొత్తం రామాయణం కంప్లీట్ అవ్వడానికి లేట్ అవుతుంది. అది నేను ఆ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను, బట్ ప్రస్తుతానికి కొన్ని రోజులు అది నిలిపివేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఉగాది నుంచి శ్రీరామనవమి లోపల రామాయణం మొత్తం చదవాలి అనే ఒక సంకల్పం కొంతమందికి ఉంటుంది. వాళ్ళకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో పిల్లల కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ఎపిసోడ్స్ అనేది కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మొత్తం రామాయణం కూడా, రామాయణం బుక్లో ఎలా ఉంది అని నేను చదివి ఆడియో రూపంలో, వీడియో రూపంలో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది, రామాయణం మొత్తం. సో ఇది పెద్దవాళ్ళకు ఉపయోగపడుతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను యాజ్ ఇట్ ఈస్ అంతకుముందు చెప్పిన వర్షన్లో ఫొటోస్ జనరేట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ తెలుగులో చెప్పడం అనేది కంటిన్యూ అవుతుంది. సో అందరూ గమనించగలరు, మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఇది కంప్లీట్ చేసేసాక దాన్ని కంటిన్యూ చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్లో రామాయణంలోని బాలకాండలోని మొదటి 13 సర్గలు కూడా చూసాము. 14వ సర్గలో దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేయడం గురించి ఉంటుంది. యజ్ఞాశ్రమంలో విడిచిపెట్టిన తర్వాత అది 1 సంవత్సర కాలానికి తిరిగి వచ్చింది. అనంతరం సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించారు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా చేసుకుని బ్రహ్మస్థానమున ఆయన ఆఫీనుని గావించి ఆయన పర్యవేక్షమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగానికి సంబంధించిన కార్యాలను నిర్వర్తింపసాగిరి. వేదముల యందును వేదార్థముల యందును ఆరితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞవిధులను ఆచరించుచుండిరి. వేదోక్త రీతిగా మీమాంస శాస్త్రమును కల్పసూత్రములకు అనుసరించి వారి యజ్ఞ కార్యములను నిర్వహించుచుండిరి. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్గ్య కర్మములను, అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను, వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన అతిదేశ శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మలను కూడా శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులెల్లరూ కూడా మిక్కిలి సంతోషముతో విద్యుక్తముగా బహిష్పవమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యముల ముగింపు సమయమున ప్రాతఃసవన, మాధ్యందున సవన, తృతీయ సవన కర్మలను అనుష్ఠించిరి. ఇంద్రునకు విద్యుక్తములైన హవిస్సులు సమర్పించబడినవి. సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ, అధ్వర్యువు, హోత, ఉద్గాత అన్నలు ఋత్విజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరచరి. పిమ్మట యథాక్రమముగా మాధ్యం దిన సవనము ఆచరింపబడిన. అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తమును శాస్త్రోక్తముగా ఆచరించిరి. ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు. ఒక హోమమునకు మారుగా మరొక హోమము చేయుట లాంటివి జరగలేదు. అంటే ఒక హోమం బదులు ఇంకో హోమం చేయడం అట్లాంటివి ఏం లేదు, అన్నీ కరెక్ట్గా జరిగాయి అన్నమాట. హోమ ప్రక్రియలో ఏమాత్రము దోసపులు దొరలలేదు. హోమాధికము అంతయు మంత్రపూర్వకముగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది. ఆ యజ్ఞము జరిగిన దినములలో అచట ఆకలి దప్పులతో బాధపడిన వారు లేనే లేరు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణుకును శిష్యులు కానీ అనుచరులకు కానీ 100 మందికి తక్కువ కాకుండా ఉండిరి. ప్రతిదినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణాల వారు కూడా తృప్తిగా భుజించుచుండిరి. ఇంకను తాపసులను, సన్యాసులను అచట ఆతిథ్యమును స్వీకరించుచుండిరి. వృద్ధులను, రోగగ్రస్తులను, స్త్రీలను, బాలబాలికలను అచటికి వచ్చి భుజించుచుండిరి.
తాను అనుకున్నంత మంది అతిథులు రాలేదే అని భావిస్తూ దశరథుడు తృప్తి చెందకుండా ఉండెను. అందరికిని భోజన పదార్థములను వడ్డింపుడు మొదలగు వస్త్రములను దానం చేయుడు అని మంత్రుల ఆజ్ఞలను ఇచ్చుచుండగా అసటి వారు ఎల్లరకును అన్న వస్త్రములను వసంగుచుండిరి. అన్నాన్ని వస్త్రాన్ని ఇస్తుండేవారు. పాకశాస్త్ర ప్రకారం ప్రతిదినము సిద్ధపరచబడిన భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులతో కూడిన అన్నరాసులు పర్వత ప్రమాణములు అచ్చట కనిపించుచుండెను. అంటే అంతంత ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేవారు. ఆ మహారాజు గారి యజ్ఞమును చూచుటకై వివిధ ప్రదేశముల నుండి స్త్రీలు పురుషులు విచ్చేసిరి. వారందరికీ షడ్రసోపేతమైన భోజనాలను ఏర్పాటు చేసిరి. మధురమైన భోజన పదార్థములు, అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో సంతృప్తిపరిచినవి. మీకు శుభముగాక అని బ్రాహ్మణోత్తములందరూ ప్రశంసావచనములను దశరథుడు వినెను. చక్కగా వస్త్రాభరణములను ధరించి పురుషులు బ్రాహ్మణులకు భక్ష్యాన్యపానాదులు వడ్డించిరి. ప్రకాశించుచున్న మణికుండలములను దాల్చిన మరికొందరు అతిథి సేవలలో వారికి సహాయపడుచుండిరి. వాక్చతురులను ప్రజ్ఞాశీలురును అయిన బ్రాహ్మణులు హోమకార్యముల మధ్య విరామ సమయములలో ఒకరినొకరు జయింపవలను ఉత్సాహముతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలను గావించుచుండిరి. ఒక్కొక్క హోమంకి ఇంకో హోమంకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా మంచి జ్ఞానానికి సంబంధించిన ఆ డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళంట, చర్చలు. ఆ యజ్ఞమునందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు సవనత్రయాది సర్వకర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించుచుండిరి. ఆ దశరథ మహారాజు గారి యజ్ఞసభలో ఆసీనులయ్యున్న బ్రాహ్మణోత్తములందరూ శిక్షా వ్యాకరణాది షడంగములలో ఆరితేరిన వారే, వ్రతనిష్ఠాపరులే, పెక్కు శాస్త్రములలో పారంగతులే, శాస్త్ర చర్చలలో సమర్థులే. ఆ యజ్ఞమునందు యూపస్తంభములను నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూపస్తంభములు, చంద్రస్తంభములు 6, అట్లే 6 మోదక స్తంభములు, పిదప విరిగి చెట్టు స్తంభం 1, దేవదారు వృక్షస్తంభములు 2 నిలబెట్టబడినవి. ప్రతి 2 యూపస్తంభముల మధ్య కూడా బారడేసు దూరం ఉండును. కౌసల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని భార్యలు 3 ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యములుగా ప్రదక్షిణలు మునర్చి, అంటే దాని చుట్టూ ఇటు సైడ్ ఒక 3 సార్లు అటు సైడ్ ఒక 3 సార్లు తిరిగి సంతోషంతో దానిపై బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టారంట. పట్టమహిషి అయిన కౌసల్యాదేవి ధర్మసిద్ధి కోసం స్థిరమైన చిత్తముతో అశ్వము సమీపంలో ఒక రాత్రి నివసించింది. దశరథ మహారాజు శాస్త్రవిధిని అనుసరించి దక్షిణిగా పట్టమహిషిని బ్రహ్మయగు ఋత్విజునకు, వావాతను హోతకునకు, పరివృత్తిని ఉద్గాతకునకు, పాలాకలిని అధ్వర్యునకు ఇచ్చను. పిమ్మట ఆ 4 ఋత్విజులు వారిని పతులవరి చేతులతో తాకిరి. అనంతరం రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములను ఇచ్చి పట్టమహిషి మొదలగు 4 తిరిగి గ్రహించెను. జితేంద్రియుడును ప్రయోగ నిపుణుడు అయిన ఋత్విజుడు అశ్వకందమును అంటే పెన్నేరు గడ్డను గైకొని శాస్త్ర ప్రకారం దానిని వండెను. దశరథుడు హోమ సమీపమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించుటకై దాని యొక్క పొగను వాసన చూసెను. బ్రాహ్మణోత్తములైన 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధ యాగమునకు సమకూర్పబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పఠించుచు అగ్నిలో వేల్చిరి. అశ్వమేధేతర యజ్ఞముల యందు హవిస్సును జువ్వి చెట్ల శాఖల యందు శుద్ధి చేయుదురు. కానీ అశ్వమేధ యజ్ఞం యొక్క హవిస్సులను ప్రబ్బలి చెట్ల యందుంచి సంస్కరించెదరు. వేదభాగములైన బ్రాహ్మణులలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞమును 3 దినములలో నిర్వర్తింపబలసి ఉన్నది. అంటే ఇది 3 రోజులు జరుగుతుంది. మొదటి దినమున చేసే పనులను చతుష్టోమము అంటారు. 2వ దినమున చేయు యజ్ఞకార్యమును ఉక్త్యము అంటారు. 3వ దినమున చేయబడు హోమ కలాపమును అధిరాత్రము అని పేర్కొంటారు. ఇంకను ఈ అశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరథుడు జరిపించను. శాస్త్రోక్తముగా దశరథుడు జ్యోతిష్ఠోమము, ఆయుర్యాగము, అతిరాత్రములు 2, అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యామము అను 6 విధములగు క్రతువులను ఆచరించను. దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోత అను ఋత్విజునకు తూర్పు దిశనున్న భూమిని, అధ్వర్యువు అను ఋత్విజునకు పడమరనున్న భూమిని, బ్రహ్మస్థానమునున్న ఋత్విజునకు దక్షిణముననున్న భూమిని, ఉద్గాత అను ఋత్విజునకు ఉత్తర దిశయందున్న భూమిని దక్షిణులుగా ఇచ్చెను. అశ్వమేధ యజ్ఞములకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభువు అయిన బ్రహ్మవే తెలిపెను.
దశరథ మహారాజు క్రతువు ముగిసిన తర్వాత శాస్త్ర ప్రకారం క్రతుఫలాభివృద్ధికై ఈ విధముగా ఋత్విజులకు భూదానములను ఒసంగెను. అంతట ఋత్విజులు అందరూ కూడా యజ్ఞము ద్వారా పవిత్రుడైన ఆ రాజుగారితో, ఈ సమస్త భూమండలమును పరిరక్షించుటకు నీవే సమర్థుడవు. మాకు భూమితో పనిలేదు. దానిని పండించుటలో గాని రక్షించుటలో గాని మేము అశక్తులం. నిత్యం నిరంతరం మేము వేదశాస్త్రములను అధ్యయనం చేయుటయందే నిరతులం. ఓ రాజా, ఈ దానభూములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పించండి. ఓ మహారాజా, శ్రేష్టములైన మణులను గాని బంగారమును గాని గోవులను గాని లేక సిద్ధముగానున్న ఏ వస్తువులైనను మాకు దయచేయము. భూమి వలన మాకు ఏం ప్రయోజనం అని అన్నారు. అంటే ఈ యజ్ఞం అంతా చేసిన తర్వాత దశరథ మహారాజు ఆ నలుగురు చేయించిన బ్రాహ్మణులకి వాళ్ళందరికీ కూడా భూములను దానంగా ఇచ్చారు. అప్పుడు బ్రాహ్మణులు భూమిని తీసుకొని మేమేం చేస్తాం, మాకు దాన్ని కాపాడడంలో కానీ దాన్ని పోషించడంలో కానీ మాకు అనుభవం లేదు. మేము వేదశాస్త్రాలను వాటిని పఠించటంలోనే మాకు అనుభవం ఉంది. కాబట్టి భూములు మీరు వెనక్కి తీసుకొని దానికి బదులుగా మాకు ఉపయోగపడేటట్టు ఏదన్నా గోవుల్ని కానీ బంగారాన్ని కానీ ధనాన్ని కానీ అలాగా మీరు దక్షిణగా ఇస్తే మేము స్వీకరిస్తాము అన్నట్టు చెప్పారు. ఈ యూపస్తంభములన్నీయును యజ్ఞ శాస్త్రజ్ఞులచే యజ్ఞ శోభలను ఇనుముడింపచేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపచేయబడినవి. నిలపబడిన యూపస్తంభములు 21, ప్రతి యూపస్తంభము 21 మూరల పొడవున రూపొందించబడినది. ప్రతి స్తంభమును వేర్వేరుగా వస్త్రములతో అలంకరించిరి. ఈ యూపస్తంభములన్నింటినీ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా దృఢంగా చిల్లులు మొదలగు లోపములు లేకుండా 8 అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరచిరి. అవి శాస్త్రోక్తముగా స్థాపింపబడెను. అవి వస్త్రములచే కప్పబడెను, పువ్వులచే గంధములచే అలంకరింపబడెను. ఆకాశమున సప్తర్షుల వలె అవి దేదీప్యమానములై విరాజిల్లుచుండెను. ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణములో సిద్ధపరచబడినవి. యజ్ఞవేదికల నిర్మాణముల యందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మింపబడినవి. దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా అగ్నివేదికను నిర్మించిరి. ఇది 2 రెక్కలను తోకను చాచి తూర్పుముఖముగా క్రిందికి చూచుచున్న గరుత్మంతుని ఆకృతిలో నుండెను. బంగారు ఇటువలతో నిర్మింపబడుట వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుచుండెను. సాధారణముగా ఈ హోమవేదిక 6 వరుసలు కలిగి ఉండును. కానీ అశ్వమేధ యాగములు ఇది 3 రెట్లు అనగా 18 వరుసలు కలిగి ఉండును. కనుక ఈ గరుడాకృతి కల అగ్నివేదిక 18 వరుసలతో ఒప్పుచుండెను. అచట శాస్త్ర ప్రకారం పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టి వేయబడినవి. పాములు, పక్షులు పంజరముల్లో ఉంచబడినవి. యజ్ఞము యొక్క శాంతికర్మ యందు హయమును, తాబేలు మొదలగు జలజంతువులను ఋత్విజులు శాస్త్ర విధిని అనుసరించి యూపస్తంభములకు బంధించిరి. ఆ స్తంభములకు 300 పశువులు కట్టివేయబడినవి. ఆ దశరథుని ఉత్తమాశ్వము కూడా స్తంభమునకు బంధింపబడినది. వేదవేత్తలైన బ్రాహ్మణులు ఇలా అనగా, మహారాజు వారికి 10 లక్షల గోవులను, 10 కోట్ల బంగారు నాణేలను మరియు దక్షిణలకు ప్రత్యామ్నాయాలుగా 40 కోట్ల వెండి నాణములను ఇచ్చారు. ఆ ఋత్విజులందరూ కూడా తమకు దక్షిణలుగా లభించిన సంపదలను ధీశాలురైన వశిష్ఠునకును ఋష్యశృంగ మహర్షునికి సమర్పించిరి. ఆ ఇరువురు ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచితముగా పంచి ఇచ్చిరి. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా ప్రసన్న చిత్తులై మేమెంతయో సంతుష్టలములు అయితిమి అని వచించిరి అని చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. అనంతరం దశరథుడు యాగమునకు చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన 1 కోటి బంగారు నాణములను శ్రద్ధాధరములతో సమర్పించెను. ఇట్లు కోశాగారమున గల ద్రవ్యమంతయు పూర్తిగా దానం చేసిన తర్వాత నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అచ్చటికి అర్తి అయి విచ్చేయగా మొత్తం ఉన్నదంతా ఇప్పుడు బ్రాహ్మణుడికి దానం చేశారు. కోశాగారం ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఒక అతను వచ్చారంటే ఇంకొక బ్రాహ్మణుడు అతను వచ్చి దానం చేయమని అడగా ఇంకా దశరథుడి దగ్గర కోశాగారంలో ఉన్నదంతా ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఆయనకు దశరథుడి ముంజేతికి ఉన్న కంకణాన్ని దానం చేశారంట. వచ్చిన వారికి దానం లేదు అని చెప్పకుండా ఆయన చేతికి ఉన్న కంకణాన్ని దానం చేశారు. సమృద్ధిగా దక్షిణలు లభింపగా బ్రాహ్మణులు మిక్కిని సంతృప్తి చెందిరి. బ్రాహ్మణుల ఎడల భక్తి తత్పరుడైన ఆ రాజు ఆనంద బాష్పములను రాల్చుచు వారికి నమస్కరించెను. భూమిపై సాగిలపడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
పుత్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించునదియు, పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదియు, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదియు అయిన ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయెను. పుత్రప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువును మనస్సునందుంచుకుని దశరథ మహారాజు వృషశృంగునితో, ఓ తపోధన, వంశాభివృద్ధిని గూర్చు పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించను. అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి, రాజా, నీకు వంశోద్ధారకులైన పుత్రులు 4 కలుగుదురు అని వచించెను. ఋష్యశృంగుడు పలికిన మధుర వచనములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్రప్రాప్తికై క్రతు నిర్వహణమునకు ఆ తపస్విని మరలా అభ్యర్థించెను. ఇంతటితో 14వ సర్గ అయిపోయింది. 15వ సర్గ రావణ సంహారం కోసం దేవతలు విష్ణువును ప్రార్థించుట. ప్రజ్ఞావంతుడును అధర్వనాది వేదముల యందు పండితుడును అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి ఒక క్షణం ఆలోచించెను. పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ రాజా, నీకు పుత్రుడు కలుగుటకై అథర్వ శిరస్సు అను వేదభాగమందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించదను. అనంతరం ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను. ఆ తేజస్సాలి వేదమంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి. ఇప్పుడు అశ్వమేధ యాగం అయిపోయింది ఇప్పటిదాకా. దీంట్లో ఏంటంటే దాని తర్వాత పుత్రకామేష్టి అను ఇంకొక యాగాన్ని లేదా ఇంకొక క్రతువును కూడా నిర్వహించజేశారు. ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజు దగ్గర చేయించారు. మనకు అందుకనే పుత్రకామేష్టి యాగం అనేది గుర్తుంటుంది, అశ్వమేధ యాగం అనేది అంతగా గుర్తుండదు, 2 వేరు. అప్పుడు ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి యాగాన్ని స్టార్ట్ చేశారంట చేయించటం. దానికి ఏంటంటే బ్రహ్మాది దేవతలు, అందరూ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వాళ్ళందరూ కూడా వచ్చారంట. దేవతలందరూ క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇలాగా విన్నవించుకున్నారు. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసల పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము ఆసక్తులం. హే భగవాన్, పూర్వము అతని తపస్సునకు నీవు మెచ్చి ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడొనర్చు దుండగములను అన్నింటినీ మేము ఓర్చుకొనుచున్నాం. ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకాలను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పాలులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని గవింపచేయుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను గానక ఎదురులేని వాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను, అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడాపర్వతమున విహరింపుచున్నప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని కూడా తగ్గించుకుంటున్నారు. వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో నుండు సముద్రుడు అతనికి భయపడి చెలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైన ఆ రాక్షసునకు భీతిల్లి మేము గడగడలాడుచున్నాం. కావున వారిని హతమునర్చు ఉపాయమును మీరే ఆలోచింపుము అని బ్రహ్మతో దేవతలందరూ చెప్పారనమాట. బ్రహ్మదేవుడికి, రావణాసురుడికి ఒకప్పుడు బ్రహ్మదేవుడు వరమిచ్చుంటారు, అతనికి ఎటువంటి కారణాల వల్ల చావు ఉండదు అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. అందువల్ల రావణాసురుడు అనే రాక్షసుడు ఏం చేస్తున్నారంటే దేవతల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ బాధపెట్టి చాలా నీచమైన కార్యాలు అవన్నీ చేస్తున్నారనమాట. అందుకని దేవతలందరూ వచ్చి బ్రహ్మదేవునికి మొరపెట్టుకుంటున్నారు. మీరు ఇచ్చిన వరం వల్ల రాక్షసుడు అలా చేస్తున్నాడు, రావణాసురుడు అనే రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని సంహరించేదానికి ఏదైనా ఉపాయం మీరే చెప్పండి, మీరే వరం ఇచ్చారు కదా అన్నట్టు అడిగారనమాట. దేవతలు తనని ఇలా ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వాళ్ళతో ఇలా అనను, భల ఆ దుర్మార్గుణ్ణి చంపు ఉపాయము స్ఫురించినది. గంధర్వులచే కానీ, యక్షులచే కానీ, దేవతలచే కానీ, దానవులచే కానీ, రాక్షసులచే కానీ నాకు చావు లేకుండున్నట్లు వరమిమ్ము అని రావణుడు ప్రార్థించాడు. నేను అలాగే అన్నాను. అంటే రావణాసురుడు ఆ వరం అడిగే టైంకి అతనికి మనుషులంటే చిన్నచూపు, మానవ జాతి అంటే చాలా చిన్నచూపు అన్నమాట. ఆ రావణుడు వరము కోడెడి సమయమున మనుష్యుల ఎడ వానికి గల చులకన భావముచే వారి వలన చావు లేకుండున్నట్లు అడగలేదు. కాబట్టి ఈ దానవులు, దేవతలు వీళ్ళు కాకుండా
మనుషుడి చేతిలో మాత్రమే అతని చావు ఉంది. కావున మానవుని చేతిలోనే అతని మరణం సంభవం, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు, మహర్షులందరూ కూడా ఆనందంతో పొంగిపోయారు. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాపాని అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. అంతటా మహావిష్ణువు బ్రహ్మతో కూడి అచట ఉపస్థితుడాయను. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుణ్ణి సంస్తుతించి సాగిలపడి మ్రొక్కి ఇలా ప్రార్థించిరి: ఓ మహావిష్ణు, లోక కళ్యాణ కాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొంచున్నాం. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావం కలవాడు, మహర్షితో సమానమైన తేజస్సు కలవాడు. అతని 3 భార్యలు కూడా దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అనువారితో సమానులు. వారికి 4 రూపములలో పుత్రుడవు కమ్ము. రావణుడు వరప్రభావమున లోకకంటకుడాయను. అతనిని దేవతలు ఎవ్వరూ చంపజాలరు. నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖరావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను, అట్లే నందనవనమున విహరించుచున్న గంధర్వులను, అప్సరసలను కూడా హింసించుచున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కూడి ఆ క్రూర రావణుని సంహారము కొరకై ఇచ్చటికి వచ్చి మిమ్ము శరణు పొందుచున్నాము. ఓ శత్రుభయంకర, ఓ మహావిష్ణు, మా అందరికీ నీవే దిక్కు. కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడవై అవతరించుట సంకల్పింపుము అని దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకున్నారు. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇలా అన్నెను: భయమును వీడుడు, మీకు భద్రత చేకూరను. క్రూరుడు, దురాత్ముడు, దేవర్షులను బాధించుచున్నవాడు ఆ రావణుణ్ణి, అతని పుత్రులను, పౌత్రులను, అమాత్యులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరెదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవలోకమును నివసించి ఈ భూమండలమును పరిపాలించదను అని వరమిచ్చారు విష్ణుమూర్తి. సకల ప్రాణులకు ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవలోకమున తాను అవతరింపదగు స్థానమును గూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను. బ్రహ్మరుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్యస్తుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఆ రావణుడు సహజముగానే గర్వితుడు, వరప్రభావముచే కన్ను మిన్ను గానకయున్నవాడు, ధర్మ విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రునకు శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను మునులను హింసించేవాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుని సంహరింపుము. క్రూరరాక్షసుడైన ఆ రావణుణ్ణి, అతని బంధుమిత్రులను, సైన్యములను, పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలను బాపుము. పిదప ఓ దేవదేవ, మా బోటి వారికి అందరానిదియు రాగద్వేషములకు తావులేనిదియు అయిన వైకుంఠమునకు చేరుము అని అందరూ వేడుకున్నారు. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో 15వ సర్గ సమాప్తం. 16వ సర్గ. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము, దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. బ్రహ్మాది దేవతలు ఇలా ప్రార్థింపగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇలా వచించెను: ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుణ్ణి చంపుటకు ఉపాయమును తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంఠకుణ్ణి హతమార్చెదను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలందరూ కూడా ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చారు: ఓ శత్రు సంహారక, నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున ఆ రావణుణ్ణి రూపుమాపము. పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమనరించెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడాయెను. సంతుష్టుడయ్యున్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయం లేకుండునట్లు వరమును పొందెను. మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణం. ఈ విధముగా పితామహుని
వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు, స్త్రీలను కూడా కించపరచుచున్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలననే అతను మరణించుట సంభవం. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఆ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపన పడుచుండెను. పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను. విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడుకుని అంతర్ధానమయ్యెను. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యెను. అతడు మహాబలపరాక్రమ సంపన్నుడు, కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించియుండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుబి ధ్వని వలె గంభీరమైనది. అతని శరీరంపై గల రోమములు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా ఉండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు, మదించిన పెద్ద పులివలే భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్ని శిఖల వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్యపురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపుతూ ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండియుండెను. ఆ దివ్యపురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చితిని అని చెప్పెను. తదనంతరం ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతం, నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను. తరువాత బ్రహ్మ పంపిగా వచ్చిన ఆ దివ్యపురుషుడు మరలా ఇలా అన్నారు, ఓ రాజా, అశ్వమేధయాగము, పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి. వారి అనుగ్రహముతో ఇది లభించినది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యమును వృద్ధి చేయున్నది. అంతేకాదు ఇది సంతానమును ప్రసాదించును. దీనిని స్వీకరింపము. ఈ పాయసమును నీ ప్రియ పత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపము. దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానం కలుగును. అనంతరం రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్యపాయసముతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడయున్న ఆ దివ్యపురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారాలు నర్చెను. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్యపాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహా ఆనందభరితుడాయను. పాయస ప్రధాన కార్యక్రమమును ముగించుకొని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానం అయ్యెను. సంతానదాయకమైన దివ్యపాయసమును లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ కూడా మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశం వలె తేజరిల్లిరి. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో, మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరింపుము అని చెప్పెను. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసంలో సగభాగాన్ని ఇచ్చేశారు. మిగిలిన సగంలో అర్ధభాగమును సుమిత్రాదేవికి ఇచ్చారు, అంటే పావు భాగం. మిగిలిన పావు భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి దాంట్లో సగాన్ని కైకేయికి ఇచ్చారు. దాంట్లో మిగిలిన సగభాగాన్ని మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చారు. ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును 3 రాణులకు విడివిడిగా పంచారు. నాకు అంతకుముందు డౌట్ ఉండేది, సుమిత్రాదేవికి మాత్రం ఎందుకు ట్విన్స్ పుట్టారు, మిగిలిన రాణులకు ఒక్కొక్క బాబే పుట్టారు అని నాకు ఇప్పుడు అర్థమైంది. సుమిత్రాదేవి 2 సార్లు పాయసం తాగారు. కౌశల్యాదేవికి ఫస్ట్ సగం ఇచ్చేశారు. తర్వాత నెక్స్ట్ మిగిలిన సగంలో పావు భాగం, అంటే మిగిలిన సగంలో మళ్ళీ సగం, అంటే ఓవరాల్గా పావు భాగం అది ఫస్ట్ సుమిత్రాదేవికి ఇచ్చేశారు. ఆ మిగిలిన లాస్ట్లో ఉన్న పావు భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి దాన్ని ఒకటి కైకేయి దేవికి, ఇంకొకటి మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చారు. సో సుమిత్రాదేవి ఫస్ట్ ఒక పావు భాగం తాగారు, తర్వాత ఈ పావులో మళ్ళీ సగభాగం తాగారు. సో 2 సార్లు తాగారు కాబట్టి మేబీ ఆమెకి 2 పిల్లలు జన్మించారేమో అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ 3 రాణులను దశరథుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని, అంటే మహాభాగ్యముగా భావించి సంతోషముతో పొంగిపోయారు. పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 కూడా దివ్యపాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలే సూర్యుని వలె తేజోమూర్తులై విరాజల్లిరి. అచిరకాలముననే వారు గర్భవతులైరి, అంటే పాయసం తాగిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు గర్భవతులయ్యారు. తదనంతరం దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూసి స్వస్థ చిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే, సిద్ధులచే, ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను. ఇంతటితో 16వ సర్గ సమాప్తం.
17వ సర్గ. దీంట్లో బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట అనే ఆ వృత్తాంతం గురించి ఉంటుంది. దాని గురించి డీటెయిల్స్ ఉంటుంది, చూద్దాం. మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన తర్వాత భవిష్యత్ పరిమాణాలను ఎరిగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇలా అన్నారు. అంటే మహావిష్ణువు ఇప్పుడు రాముడుగా మానవ రూపంలో దశరథ మహారాజుకి పుత్రుడిగా జన్మిస్తాను అని ఆయన నిశ్చయించుకున్నారు. కానీ బ్రహ్మకు తెలుసు కదా, రావణుడికి వరం ఇచ్చిన బ్రహ్మకు తెలుసు ఇప్పుడు ఈయన మానవుడిగా జన్మించి యుద్ధంలో రావణుడిని సంహరించే టైంకి రాముడికి హెల్ప్ చేయడానికి ఇంకెవరన్నా అవసరం అవుతుంది కదా అన్న విషయం బ్రహ్మకు తెలుసు. కాబట్టి బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నారంట. ఓ దేవతలారా, సత్యసంధుడు మహావీరుడు మనందరికీ హితాభిలాషి అయిన విష్ణువునకు కామరూపులను బలసారులను అయిన సహాయకులను సృజింపుడు. అద్భుతమైన శక్తి కలవారు, మహావీరులు, వాయువు వలె మిక్కిలి వేగం కలవారు, యుక్తిశాలురు, ప్రజ్ఞాశాలురును, పరాక్రమున విష్ణువుతో సమానులను, అవధ్యులను, సామధాన భేద దండోపాయములను ఎరిగిన వారును, సింహ పరాక్రమము గలవారును, సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులను, అమృతపానము చేసిన వారి వలె మరణం లేని వారును, మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసలు, ముఖ్య గంధర్వ స్త్రీలు, యక్షవనితలు, నాగకన్యలు, వృక్ష విద్యాధర యువతులు, కిన్నెర మహిళలు, వానర స్త్రీలు మున్నగు వారి యందు వానర రూపములతో సృజింపుడు. అంటే ఇప్పుడు ఈ వానరులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మ సృష్టి, ఆయన సృష్టించిన వారు. రాముడికి ఆ యుద్ధం టైంలో లేదా ఈ సీతాన్వేషణ టైంలో రాముడికి హెల్ప్ చేసి ఆ రావణ సంహారం అనే ఆ ఘట్టాన్ని కంప్లీట్ చేయడానికి రాముడికి సహాయపడడానికి వానరులందరినీ కూడా బ్రహ్మే సృష్టించారు. సో పూర్వమే జాంబవంతుడు అనే వృక్షరాజును నేను సృష్టించుంటిని. నేను ఒక పరి ఆవులించినప్పుడు అతను నా నోటి నుంచి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపములతో పుత్రులను బడసిరి. మహాత్ములైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు, వానర భల్లూక వీరులను పుత్రులుగా పొందిరి. సో ఈ దేవతలందరికీ పుట్టిన పుత్రులే వానరులు అన్నమాట. సో ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన దేహము గలవాడును వానర శ్రేష్ఠుడును అయిన వాలికి జన్మనిచ్చెను. సో వాలి ఇంద్రుడి పుత్రుడు. తపింపజేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యను. ఇక్కడ ఇంద్రుడి పుత్రుడు వాలి, సూర్యుడి పుత్రుడు సుగ్రీవుడు. వానరులందరిలోనూ ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడు అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను. సో తారుడు అనే ఆ వానరుడు జన్మించడానికి కారణం బృహస్పతి. శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను. కుబేరునికి కలిగిన పుత్రుడు గంధమాదనుడు. విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించను. అతడు సర్వకార్యములు నిర్వహించటలోనూ దక్షుడు. ఉత్తమ లక్షణాలు గల నీలుడు అని వానరుడు అగ్నిదేవుని వలన కలిగిను. అతడు అగ్నివలే భాసిల్లువాడు, వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి, కీర్తి ప్రతిష్టలు కలవాడు, పరాక్రమశాలి. ప్రశస్తమైన రూపములు గల మైందుడు, ద్వివిధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్విని దేవతల మానసపుత్రులు. సో అశ్విని దేవతలకు పుట్టిన వాళ్ళు మైందుడు, ద్వివిధుడు అనే వానరులు. వరుణుడు సుషేనుడు అను వానరునకు, పర్జన్యుడు మహాబలశాలి అయిన శరభునకు జన్మలనిచ్చిరి. సర్వశుభ లక్షణ సంపన్నుడు వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. సో ఇలాగ వాయుదేవునికి కుమారుడు హనుమంతుడు అనమాట. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరం కలవాడు, గరుత్మంతుని వలె వేగగమనుడు, వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి, మిక్కిలి బలవంతుడు. మన హనుమంతుడు జననం గురించి వచ్చింది ఇక్కడ. ఈ విధంగా వేల కొలది వానరులు, భల్లూక జాతివారు అంటే ఎలుగుబంటి జాతివారు, గోపుచ్చ అంటే కొండముచ్చు అంటాం కదా మన వాడుక భాషలో, ఆ జాతివారు వివిధ దేవతలకు సంతానమై జన్మించారు. సో ఈ వానరులందరూ కూడా దేవతల సంతానమే, వాళ్ళ అంశతో పుట్టిన వాళ్ళు లేదా వాళ్ళ వల్ల జన్మించిన వాళ్ళు అలాగా. సో వారందరూ కూడా రావణ సంహారమును యందు ఆసక్తి కలవారు, సాటిలేని బల పరాక్రమములు కలవారు, మహావీరులు, కామరూపులు, మేరు మందర పర్వతముల వలె దృఢమైన విశాల శరీరములు కలవారు. ఈ వానరాది ప్రముఖులందరూ కూడా తమకు జన్మలనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను, వేషములను, పరాక్రమములను కలిగి ఉండిరి. గోపుచ్చ అంటే కొండముచ్చు జాతి యందు, భల్లూక జాతి యందు, కిన్నెర జాతి యందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలులు.
వాసిగాంచిన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడ జాతివారు, యక్షులు, ఐరావతాది గజజాతివారు, వాసుకి ప్రభృతి సర్పజాతివారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు రామావతారమునకు మిక్కి సంబరపడిన వారై ఆ సమయంలో ప్రసిద్ధమైన అప్సరసల యందును, విద్యాధర స్త్రీల యందును, నాగకన్యల యందును, అట్లే గంధర్వ కాంతల యందును వేల కొలది వానరులను సృజించిరి. అంటే అంతమంది వానరులకు కూడా వేల మంది వానరులకు జన్మనిచ్చారు ఈ దేవతలందరూ కూడా. వారందరూ మహాకాయులు, వనసంచారులు, వన్యఫలములను, కందమూలములను భుజించు. ఈ వానర వీరులందరూ తాము కోరుకున్న రూపములను, బలములను పొందగలవారు. స్వేచ్ఛగా ఎచ్చటికైనా కూడా వెళ్ళగలిగేవారు. ఇప్పుడు జన్మించిన ఈ వేల కొలది వానరులు, ఇంకొంచెం ముఖ్యమైన వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పాం కదా, వాళ్ళందరూ కూడా కోరుకున్న రూపాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందగలిగేవారు. మనం సినిమాల్లో చూసాం, పాత సినిమాల్లో హనుమంతుడు కూడా ఒక్కసారి పెద్దవాడైపోతారు, ఒకసారి చిన్నవాడైపోతారు. అలాగా స్వేచ్ఛగా ఎచ్చటికైనా వెళ్ళగలిగేవారు. సింహ శార్దూలముల వలె గంభీరులు, బలసంపన్నులు. వారు శత్రువులపై కొండరాళ్లను విసిరివేయగలరు, మహావృక్షములను పెకలించి ప్రయోగింపగలరు. వారికి గోళ్ళు, కోరలు ఆయుధములు. దైవాంశ సంభూతులగుట వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించుటలోనూ ఎదుర్కొనుటలోనూ దక్షులు. మహాపర్వతములను సైతం చెల్లింపచేయగలరు. స్థిరమైన పెనువృక్షములను కూడా పెకిలించి వేయగలరు. నదులకు భర్త అయిన సముద్రుని సైతం తమ బలములచే కల్లోలపరచగలరు. సముద్రాన్ని కూడా వీళ్ళు కల్లోలం చేసేంత బలం ఉన్న వాళ్ళనమాట. పాదఘట్టనలతో భూమండలమును బద్దలుగా గావింపగలరు. మహాసముద్రములను కూడా లంఘింపగలరు. సముద్రాలను కూడా దాటగలరు, చేయగలరు అనమాట. ఆకాశమునికి ఎగరగలరు, మేఘాలను పట్టుకోగలరు. వనమునందు వేగంగా సాగిపోవచ్చున్న మదపు టేనుగులను కూడా పట్టుకొనగలరు. ఆకాశమును విహరించుచున్న పక్షులకు సైతం తమ గర్జనలతో పడగొట్టగలరు. కామరూపులను, మహాత్ములను, సేనానాయకులను అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరును. సో ఇప్పుడు కోట్ల మంది వానరులు తయారయ్యారు. ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయక శ్రేష్ఠులయ్యిరి. వారును వానర వీరులను సృజించిరి. వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతము యొక్క సానువుల యందు నివసింపసాగిరి. వృక్షవంతము అనే ఆ పర్వతం దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది వానరులు. మరికొంతమంది నానా విధములకు కొండలను, అడవులను ఆశ్రయించారు. సో ఇప్పుడు వానరులందరూ పుట్టేశారు, వానర వీరులు పుట్టేశారు. బల్లూకాలు, ఎలుగుబంటి జాతి వాళ్ళు, కొండముచ్చు జాతి వాళ్ళు వీళ్ళందరూ కూడా జన్మించారు. వీళ్ళందరూ కూడా కొన్ని కొండల దగ్గర, కొంతమంది అడవుల్లో అలాగా ఉండేవాళ్ళు. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు, ఇంద్రుని అంశతో జన్మించిన వాలి అను ఇరువురు కూడా సోదరులు. వీళ్ళిద్దరూ కూడా వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను నలుని, నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి. వారందరూ గరుత్మంతునితో సమానమైన బలం గలవారు, యుద్ధ విశారదులు. వారు వనములలో సంచరించుచు తమ బల పరాక్రమములచే సింహములను, పెద్ద పులులను, మహాసర్పాలను సైతం పీడింపగల సమర్థులు. దృఢమైన బాహువులు గలవాడును అమిత పరాక్రమశాలియును అయిన వాలి ఆ బల్లూకములకును, కొండముచ్చులకును, వానరకులను ప్రభువై తన భుజముల చేత వారిని పాలించుచుండెను. సో వీళ్ళందరినీ పరిపాలించేది వాలి అనే మెయిన్ వానరుడు అనమాట. వివిధములైన ఆకారములతోనున్న శరీరములు కలవారును, పలు విధముల లక్షణములు కలవారును అయిన ఈ వానర వీరులు పర్వతములతో, అడవులతో, సముద్రములతో కూడిన భూమండలమంతటూ వ్యాపించి ఉండెను. మేఘ సమూహముల వలె, పర్వత శిఖరముల వలె మిక్కిలి ఉన్నతులైన వారును, భయంకరములైన రూపములు, శరీరములు కలవారును అయిన ఈ వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమునందు అంతటయు కూడా నిండి ఉండెను. మన శ్రీరామునికి సహాయపడుటకై ఈ భూమండలము నందు అంతటా కూడా నిండి ఉండేది, మొత్తం ఉన్నారనమాట. ఇప్పుడు వానరులు శ్రీరాముడికి హెల్ప్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జన్మించారు. ఇప్పుడు మన 18వ సర్గలో శ్రీరామ అవతార ఘట్టం, విశ్వామిత్రుని ఆగమనం, వీటి గురించి ఉంటుంది. సో ఈ 18వ సర్గలో శ్రీరామ అవతార ఘట్టము, విశ్వామిత్రుని ఆగమనం అనే 2 విషయాల గురించి ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా రాముడు జన్మించే టైం వచ్చింది. దాని గురించిన వివరాలన్నీ కూడా ఈ సర్గలో ఉంటాయి. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ, పుత్రకామేష్టి క్రతువులు ముగిశాయి. దేవతలందరూ కూడా తమ తమ ఆవిర్భావములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి. యజ్ఞదీక్షా నియమములు పూర్తి కాగానే సేవకులు, సైనికులు, వాహనములు వెంటరాగా రాజు, రాణులతో కూడి పురమున ప్రవేశించెను. యజ్ఞములకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సమ్మానించెను. వారు కూడా మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశాలకు బయలుదేరారు.
అయోధ్య నుండి తమ నగరములకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు ఇచ్చిన వస్త్రాభరణములకు సంతసించిన వాడై చక్కగా భాసిల్లిరి. రాజులందరూ వెళ్ళిన తర్వాత శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందుకు సాగిపోవచుండగా పురమున ప్రవేశించను. అయోధ్య నగరంకి వెళ్ళారు. నగర ప్రవేశానంతరం దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించను. తర్వాత ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణమయ్యను. దీశాలి అయిన రోమపాదుడు ఆయన్ను సపరివారముగా అనుసరించను. వారందరికీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడుకోలు పలికెను. ఇప్పుడు ఆ రాజులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ సైనికులు మొత్తం వెళ్ళిపోయారు. ఇంకా మెయిన్ ఋత్విజుడుగా ఉండి ఇవంతా చేయించిన మన ఋష్యశృంగుడు, ఆయన భార్య అయిన శాంతాదేవి వాళ్ళు కూడా తిరిగి ప్రయాణం అయ్యారు. దశరథ మహారాజు వచ్చిన వారందరికీ కూడా వీడుకోలు తెలిపి మిక్కిలి ఆనందించను. అనంతరం పుత్రప్రాప్తిని గురించి ఆలోచించుచు హాయిగా నివసింపసాగాను. సో వచ్చిన వాళ్ళందరినీ సంతోషంగా పంపించారు. యజ్ఞాలు అవన్నీ కూడా బాగా జరిగాయి. వీళ్ళు గర్భవతులు అయ్యారు రాణులు. ఇంకా దశరథ మహారాజు పుత్రుడు ఎప్పుడు పుడతారా అని వెయిట్ చేస్తూ ఆనందంగా ఉన్నారనమాట. యజ్ఞం ముగిసిన తర్వాత 1 సంవత్సర కాలం గడిచెను. 12వ మాసమున చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను. రామచంద్రుడు పుట్టేశాడు. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అనే 5 గ్రహాలు కూడా తమ ఉచ్చస్థానాల్లో ఉన్నాయి. అంటే క్రమంగా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశుల యందు ఉన్నారంట. కర్కాటక రాశి యందు గురుచంద్రులు కలిసి ఉన్నారంట. బుధాదిత్యులు మేషమునందు ఉన్నారు. జగన్నాథుడును అన్ని లోకముల వారిచే నమస్కరింపబడవాడును సర్వశుభలక్షణ సంపన్నుడు మహాభాగ్యశాలి అయిన విష్ణువంశ సంభూతుడును ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా కన్న కౌసల్యాదేవి ఎంత ధన్యురాలు. కౌసల్యాదేవి తన తపఃఫలముగా చేతియందు వజ్రరేఖలు కలవాడును మహాతేజస్శాలి అయిన శ్రీరాముణ్ణి పుత్రునిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడును వజ్రాయుధమును చేతియందు ధరించినవాడు అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితి వలె ఆమె ఎంతో శోభిల్లెను. అలాగా ఆనందంగా ఉండిందనమాట కౌసల్యాదేవి. సత్యవాక్ పరిపాలకుడును సర్వసద్గుణ సంపన్నుడును విష్ణువు యొక్క చతుర్థాంశమైన వాడును అగు భరతుడు కైకేయి యందు జన్మించెను. భరత జననాంతరం వీరులను వివిధములైన అస్త్రప్రయోగముల యందు నిపుణులను విష్ణువంశలతో ఒప్పెడివారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలకు సుమిత్రాదేవి ప్రసవించెను. సో లక్ష్మణ శత్రుఘ్నులు ట్విన్స్. వీళ్ళు సుమిత్రాదేవికి జన్మించారు. భరతుడు కైకేయి దేవికి జన్మించారు. మన శ్రీరాముడు కౌశల్యాదేవికి జన్మించారు. సో వాళ్ళందరికీ సంబంధించిన జన్మ కుండలి కూడా మన ఈ రామాయణం బుక్లో ఉంటుంది, వాల్మీకి రామాయణం బుక్లో. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అప్పట్లో కూడా ఆ యుగంలో కూడా జాతకాలు అనేవి ఉండేది. సో ఇప్పుడంటే ఎవరెవరో కొంతమంది తెలిసి తెలియకుండా తప్పులు చెప్తూ వాళ్ళకి పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా ఉన్నవి లేను చెప్పటం వల్ల కొంతమంది నమ్మాలా నమ్మకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ అప్పుడున్న మహర్షులు, అప్పుడున్న బ్రాహ్మణులు వాళ్ళు చాలా పండితులు అనమాట. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, చాలా గొప్ప పండితులు, పాండిత్యం కలవారు, మహాజ్ఞానం కలవారు అని. సో వాళ్ళందరూ ఈ నలుగురి అన్నదమ్ములకి సంబంధించిన జన్మకుండలని కూడా వేస్తున్నారు. అది కూడా మనకి వాల్మీకి రామాయణం బుక్లో ఉంది. కుదిరితే ఈ ఫోటో కూడా మీకు పెడతాను. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జనన కాలమునందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు వారి వారి ఉచ్చరాశుల్లో ఉన్నారంట. తత్ఫలం పంచోచ్చే లోకనాయక అని జ్యోతిష శాస్త్ర ప్రమాణం. అంటే దానివలన శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా వాసించను. మిగిలిన వారందరూ కూడా జగత్ ప్రసిద్ధులయ్యిరి. భరతుడు పుష్యమి నక్షత్ర యుక్త మీనలగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించారంట. అతను గురువు యొక్క క్షేత్రమైన మీనలగ్నమునందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ధి కలవాడు. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రశుద్ధ దశమి గడియల్లో జన్మించారు. అంటే మన శ్రీరాముడు ఒకరు నవమి గడియల్లో పుట్టేశారు. వాళ్ళు పుట్టే టైంకి దశమి గడియలు వచ్చేసినట్టున్నాయి. రవి, కుజ, గురు, శుక్ర, శని అనే 5 గ్రహాలు కూడా ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ నలుగురి జననములు జరిగింది. దశరథునకు కలిగిన 9 కుమారులను అన్ని విధములుగాను ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరూ కూడా వేరువేరుగా విశిష్టములైన గుణములు కలవారు. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రముల వలె వారు బాసిల్లుచున్నారు. రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానం చేశారు. సరసలు కనుల పండుగగా
నృత్యం చేశారు. చక్కగా దేవదుందుబులు మ్రోగెను. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోషం సమయమున అయోధ్య అంతటా కూడా ఉత్సవాలు జరిగాయి. అందులో ఉన్న ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొన్నారు. రాజవీధులన్నీ కోలాహలములతో నిండిపోయాయి. నటీనటుల అభినయ ప్రదర్శనములతోడను నర్తకుల యొక్క నృత్య వినోదములతోనూ వాసిల్లెను. గాన వాద్య గోష్ఠులతోనూ వందిమాగాదుల స్తోత్రపాఠములతోడను ప్రతిధ్వనించెను. రాజు పౌరాణికులకును వందిమాగదులకును పారితోషకములను ఇచ్చెను. బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులు, ధనకనక వస్తు వాహనాలను దానం చేశారు. పుత్రులు జన్మించిన 11 దినముల తర్వాత దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవములను నిర్వహించెను. సో మనకు కూడా ఇప్పుడు ఆ ఆచారం అక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు, అప్పటి నుంచి ఉందని అనుకోవచ్చు. 11 రోజుల తర్వాత మనం బిడ్డ పుట్టిన తర్వాత కొంతమంది 11 రోజులకి 21 రోజులకి లేదా కొంతమంది అలా నామకరణం చేసుకుంటారు. పురుడు స్నానం అలాంటివి అవుతాయి కదా. సో అలాగా ఆ శాస్త్ర ప్రకారం అన్నీ జరిగాయి అన్నమాట వీళ్ళకి కూడా. కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు కల జ్యేష్ఠ కుమారునికి, అంటే ఫస్ట్ జన్మించిన పెద్ద కుమారుడికి రాముడు అని, కైకేయి సుతునకు భరతుడు అని, సుమిత్ర పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఈ పేర్లు పెట్టింది ఎవరు? వశిష్ఠుడు. వాళ్ళ మెయిన్ పురోహితుడైన వశిష్ఠుడు పేర్లు పెట్టారనమాట. తన సద్గుణములచే అందరినీ ఆనందింపచేయువాడు రాముడు. శ్రీరాముని వనవాస కాలమున రాజ్యభారమును వహించువాడు భరతుడు. రాముని సేవించుటను గొప్ప సంపదగా భావించేవాడు లక్ష్మణుడు. శత్రువులను హతమనర్చువాడు శత్రుఘ్నుడు. వారి పేర్లలో గల వైశిష్టం ఇదే. రాజు బ్రాహ్మణులను, పురజనులను, గ్రామవాసులను మృష్టాన్న భోజనములతో సంతృప్తి గావించెను. ఇంకా కూడా బ్రాహ్మణోత్తములకు బహువిధాలైన రత్నాలను పుష్కలంగా బహుకరించెను. తరువాత దశరథుడు తన 9 పుత్రులకు కూడా అన్నప్రాసన, చౌలోపయనాది సంస్కారములను సకాలంలో జరిపించారు. సో నామకరణం అయిపోయిన తర్వాత మనమైనా మన పిల్లలకి నెక్స్ట్ చేసేది అన్నప్రాసన. సో వాళ్ళందరికీ అన్నప్రాసన కూడా జరిగింది కొన్ని రోజుల తర్వాత. ఆ రాజకుమారుల్లో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశప్రతిష్టను ఇనుమడింపచేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును గూర్చుచుండెను. మరియు సమస్త ప్రాణులకు కూడా శ్రీ మహావిష్ణువు వలె ఎంతయో ప్రేమపాత్రుడయ్యను. ఆ రాజకుమారులందరూ కూడా వేదశాస్త్రములను అభ్యసించిరి. ధనుర్విద్య యందు ఆరితేరిరి. ప్రజల హితమునందే ఆసక్తి కలవారయ్యరి. వారందరూ కూడా విజ్ఞాన కనులు, సకల సద్గుణ సంపన్నులు. రఘువంశజులలో మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమం కలవాడు. సమస్త ప్రజలకు పూర్ణచంద్రుడి వలె ఆహ్లాదకరుడు. రాముడు ఏనుగు నెక్కియు, అస్సమును అధిరోహించినయు, రథమునందు నుండి యుద్ధమునర్చుటలో కుశలుడు. ధనుర్విద్య యందు నిరతుడు. సర్వదా తల్లిదండ్రుల సేవల్లో నిమగ్నుడై ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా పెరిగారు, ఎలా ఉన్నారనే దాని గురించి అంతా ఉంది. ప్రజలను ఆనందింపచేయునట్టి అన్నయ్యకు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు. నిత్యము ఆయన్ను సేవించుటయే ఒక మహాభాగ్యంగా తలంచువాడు. లక్ష్మణుడికి చిన్నప్పటి నుంచి కూడా రాముడు అంటే బాగా ఇష్టం అన్నమాట. రామసేవనల యందే నిరతుడకు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రం పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధాలుగా ప్రేమను గూర్చుచుండేవాడు. అతడు రామునకు బహిఃప్రాణము. అంత బాగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అందుకే రామలక్ష్మణుల్లాగా ఉండాలి అన్నదమ్ములు అంటారు కదా. ఇవంతా చూస్తే మనకు అర్థమవుతుంది. పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేవాడు కాడు. తల్లి కౌసల్య తీసుకుని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతను తోడుగా లేనిచో భుజించేవాడు కాదు. పురుషోత్తముడైన శ్రీరాముడు కూడా లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేవాడు కాదు. తల్లి కౌశల్య తీసుకొచ్చిన కమ్మని భోజన పదార్థాలు కూడా లక్ష్మణుడు పక్కన తోడుగా లేకపోతే భుజించేవాడు కాదు. అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అన్నమాట, ఒకరంటే ఒకరు ప్రేమ భక్తి. అందుకే మనం ఇప్పటికి కూడా అంటుంటాం రామ లక్ష్మణులాగా ఉండాలి అన్నదమ్ములు అని కదా. ఎందుకనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబూని అతనిని కాపాడుచూ వెంట నడిచి వెండేవాడు. లక్ష్మణుకు తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావం కలవాడు. అతడు భరతునకు ప్రాణముల కంటేనూ ప్రియమైనవాడు. అట్లే శత్రుఘ్నుడును భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండేవాడు. ఇలా వీళ్ళిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉన్నారు. అలాగే భరతుడు శత్రుఘ్నుడు కూడా అలాగే అన్యోన్యంగా ఉన్నారు. చక్కని శుభలక్షణ సంపన్నులకు తన 9 ప్రియ పుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అను 9 దిక్పాలకులతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడాయి. ఆ 9 రాజకుమారులు కూడా వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసిగాంచరి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటైనను
అకృత్యములు పాల్పడేవారు కాదు. అన్నీ మంచి పనులు చేసేవాళ్ళు అనమాట. లౌకిక ప్రజ్ఞానిధులు, దూరదృష్టి కలవారు, ఇట్లు ప్రతిభాశాలురు, తేజోమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్సృష్టి అయిన బ్రహ్మ వలె ఆనందించెను. పురుష శ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదాంగ స్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచూ ఉండేవాళ్ళు. ధనుర్వేదమునందు నిష్ట కలిగి ఉండేవాళ్ళు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధములుగా ఈడు జోడైన కన్యలతో వివాహం జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగుగా ఆలోచింపసాగాను. సో ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు కూడా కొంచెం పెద్దయ్యారు, యుక్త వయసుకు వచ్చారు, పెళ్లి వయసుకు వచ్చారంట. కాబట్టి దశరథ మహారాజు వాళ్ళందరికీ ఈడు జోడైన కన్యలతో వివాహం జరిపించడానికి అందరితో చెప్తున్నారు. గురువులతో బంధువులతో కూడా మాట్లాడుతూ కనుక్కుంటూ ఉండేవాళ్ళు. మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహాతేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి అచటికి వచ్చారు. రాజును దర్శింపగోరిన వాడే ఆ ముని ద్వారపాలకులతో, నేను గాదిరాజు కుమారుడను, కుసికుని వంశమవాడను, నా పేరు విశ్వామిత్రుడు, నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుము అని పలికెను. విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనానికి పరిగెత్తారు. వారు రాజప్రసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షి గూర్చి ఇక్ష్వాకు వంశుడైన దశరథ మహారాజుకు చెప్పారు. ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథుడు సంతసించిన వాడై పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మకడకు ఇంద్రుని వలె ఆ మహర్షి దగ్గరికి వెళ్ళారు. కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని చూసి రాజు చాలా సంతోషపడెను. తర్వాత ఆయనకు అర్ఘ్యపాదాలు ఇచ్చి సత్కారములు జరిపెను. ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించెను. తర్వాత అతడు మహారాజుతో కుశల ప్రశ్నలు గావించెను. ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు, ఓ రాజా, నీ పురము, ధనాగారము, కోసల దేశము, బంధుమిత్రులు కుశలమే కదా? సామంతరాజులందరూ కూడా నీ అదుపులో ఉన్నారా? శత్రువులందరినీ జయించితివా? యజ్ఞాది దైవ కార్యములు, అతిథి సత్కారములు చక్కగా సాగుచున్నవి కదా అని దశరథుని పరామర్శించెను. తర్వాత ఆ మునీశ్వరుడు వశిష్ఠుణ్ణి సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను. ఇంకనూ మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతను యథోచితముగా పరామర్శించను. అందరినీ పలకరిస్తున్నారు ఆయన వచ్చి. ఈ విధంగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారందరూ ఎంతగానో సంతోషించారు. తర్వాత అందరూ రాజసభా భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారం అచట ఆసీనులయ్యారు. మిక్కిలి ఉదార స్వభావము గల దశరథ మహారాజు పులకిత ఘాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతించుచు ఇలా అన్నారు. ఓ మహర్షి, అమృతము లభించినట్లును, నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లును, సంతానము లేని వానికి ధర్మపత్ని యందు పుత్రులు కలిగినట్టును, నష్టపోయిన వారికి నిధులు లభించినట్లును, పుత్రుల వివాహాది మహోత్సవముల యందు సంతోషము పెళ్ళుబికినట్లును మీ ఆగమనము మాకు మహా ఆనందం కూర్చున్నది. మీకు స్వాగతం అని స్వాగతించారు. ఓ ధర్మాత్మ, బ్రహ్మర్షి, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టం. ధన్యుడైతిని. మీ అభిష్టమేమి? అందులకై నేనేం చేయవలను? దానమును గొనుటకు మీరెంతయూ పాత్రులు. నేడు నా జన్మ సఫలమైనది, నా జీవితం చరితార్థమైనది. పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి, అనంతరం తపఃప్రభావమున బ్రహ్మర్షి తత్వమును సాధించితిరి. కనుక మీరు మాకు బహుదా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరచినది. మా గృహము పావనమైనది. ప్రభు, మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడైనతిని. మీరు ఏ కార్య నిమిత్తమై ఇచ్చటికి వచ్చారో తెలుపుడు. మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను, అనుగ్రహింపుడు అని అడిగారు. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారో చెప్పండి, నేను మీకు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పండి అంటారు. ఓ కౌశిక, కార్య విషయమున సందేహమును పెట్టుకునవలదు. మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడైన నాకు దైవ సమానులు. మీ కార్యమును నేను నెరవేర్చదను. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములు ఫలించినవి. నేను అదృష్టవంతుడను. మీరు నాకు దైవ సమానులు. మీకు ఏ పని మీద ఇక్కడికి వచ్చారో చెప్పండి అన్నట్లు అడిగారు. అర్థవంతములైన దశరథుని మృదు మధుర వచనములకు విశ్వామిత్రునకు వీణుల విందుకు నచ్చినవి, హృదయమునకు ఆహ్లాదమును గూర్చినవి. అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కిన వాడును, శమద మాద విశిష్ట గుణ సంపన్నుడును అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయను. అలాగా అంత ఆదరంగా మాట్లాడిన దశరథ మహారాజు మాటలకు విశ్వామిత్ర మహర్షి కూడా చాలా ఆనందంగా ఉన్నారనమాట. సో ఇంతటితో 18వ సర్గ అయిపోయింది. 19వ సర్గలో యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముణ్ణి పంపమని విశ్వామిత్రుని అభ్యర్థన చేయడం. ఇప్పుడు విశ్వామిత్రుడు
ఎందుకు వచ్చారు దశరథ మహారాజు దగ్గరికి అనేది నెక్స్ట్ సర్గలో ఉంటుంది. ఈ 19వ సర్గలో యజ్ఞ సంరక్షణం కోసం శ్రీరాముని పంపమని విశ్వామిత్రుడు అడగడం గురించి ఉంటుంది. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇలా అనెను. ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడివి, వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశాలను అందినవాడివి, కనుక నీవు ఇలా మాట్లాడడమే యుక్తం. నేను సంకల్పించిన కార్యాన్ని తెలిపెదను, దానిని ఆచరింపము, నీవు ఆడిన మాట తప్పకము అని చెప్పారు. తను ఏ పని మీద వచ్చారు ఇక్కడికి, ఏం సంకల్పించుకున్నారు అని ఒక మాట అడగడం కోసం వచ్చారు దశరథ మహారాజుని. అలాగే ఆడిన మాట తప్పక అని కూడా ముందే చెప్పారు. సో ఆ మాట ఏంటనేది మనకి వస్తుంది ఇప్పుడు. ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞ దీక్షను చేపట్టాను. ఒక యజ్ఞం చేయాలని అనుకున్నారు విశ్వామిత్ర మహర్షి. కామరూపులైన 2 రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు. నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పూర్తి అగుచుండగా సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు, సుబాహువు అనే 2 రాక్షసులు మాంసఖండములను రక్తములను యజ్ఞవేదికపై వర్షించుచున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞాన్ని ఆ విధంగా విఘ్నములకు గురిజెగుచున్నది. నా శ్రమంతయు వృధా అగుచున్నది. కనుక ఉత్సాహమునకు కోల్పోయి నా ఆశ్రమం నుండి నేను ఇచ్చటికి వచ్చి తిని, ఓ భూపతి, అట్లు విఘ్నములను కలిగించుచున్న వారిపై కోపమును ప్రకటించుటకు కానీ వారిని శపించుటకు కానీ యజ్ఞదీక్షలున్న నాకు యుక్తము కాదు కదా. ఈయన చేస్తున్న యజ్ఞాన్ని 2 రాక్షసులు, మారీచుడు, సుబాహువు అనే 2 రాక్షసులు మాంసఖండాలు వేసే యజ్ఞంలో రక్తం వేసి అలాగా దాన్ని అపవిత్రం చేసి యజ్ఞం కంప్లీట్ కానికుండా చేస్తున్నారంట, అడ్డంకులు కలిగిస్తున్నారంట. యజ్ఞదీక్షలో ఉన్న ఈ విశ్వామిత్రుడు వాళ్ళని శపించడం కానీ తిట్టడం కానీ చేయలేరు. సో అదే ఆయన ప్రాబ్లం. ఓ నరేంద్ర, సత్యపరాక్రముడు సూర్యుడు నీ కుమారుల్లో పెద్దవాడు అయిన శ్రీరాముణ్ణి నా వెంట పంపుము. ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావమున యాగమునకు విఘ్నాలని కలిగించుచున్న ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు. నా వెంట వచ్చి యాగాన్ని సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములకు శ్రేయస్సులు సమకూరును, అందులకు సందేహము లేదు. సో మీ పెద్ద కుమారుడైన రాముణ్ణి నాతో పంపించు, యజ్ఞాన్ని విఘ్నాలు కలిగించకుండా రాక్షసుల నుంచి కాపాడటానికి, ఆ రాక్షసుల్ని సంహరించటానికి. అలాగా శ్రీరాముడు నా వెంట రావడం వల్ల ఆయనకే మంచి జరుగుతుంది, దాంట్లో ఏ సందేహం లేదు అన్నారు. ఈయన ఖ్యాతి ముల్లోకముల యందును వ్యాపించును. ఎవరిది? శ్రీరాముడి ఖ్యాతి. ఏ విధముగానైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు. రాముడు తప్ప మరి ఒకడు ఎవరూ వారిని చంపజాలడు. ఓ మహారాజా, ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసి ఉన్నారు. అందువల్ల వారికి చావు దగ్గర పడింది. వారు ఏ విధంగానూ రాముని ముందు నిలవజాలరు. ఓ రాజా, పుత్రవాత్సల్య కారణంగా రాముని శక్తి సామర్థ్యములు నీవు తక్కువగా పరిగణింపవలదు. నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పుచున్నాను, ఆ మారీచ సుబాహువులను రాముని చేతిలో మరణించినట్లే భావింపు. మహాత్ముడైన శ్రీరాముడు సాటిలేని పరాక్రమము కలవాడు. ఆ విషయమును నేను బాగుగా ఎరుగుదును. నేనే కాదు, మీ పురోహితుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి కూడా ఎరుగును. అంతేకాదు, తపోధనులైన ఈ వామదేవాది మహర్షులను కూడా ఎరుగుదురు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలను ధర్మవృద్ధిని నీవు కోరుకొనుచున్నచో శ్రీరాముని నా వెంట పంపుము. ఓ కాకుత్త, నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముని నాతో పంపించుము అని అడిగారు. ఇంతకీ ఆయన శ్రీరాముని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట, ఆయన యజ్ఞాన్ని అంతరాయం కలిగించకుండా ఆ రాక్షసులని సంహరించడానికి. కాబట్టి పుత్రవాత్సల్యం కారణంగా నువ్వు పుత్రుడి మీద ఉన్న ప్రేమతో రాముడి శక్తి నీకు తెలియటం లేదు. శ్రీరాముడు మహాశక్తివంతుడు, ఆ రాక్షసుల్ని ఖచ్చితంగా చంపుతారు. కాబట్టి నా వెంట పంపించు, ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంకా వృద్ధి చెందుతాయి అని చెప్పారు. రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడకు శ్రీరాముణ్ణి 10 దినముల పాటు యాగరక్షణార్థమై వెంటనే నాతో పంపుము. అదే నా అభిష్టము. ఒక 10 రోజులు పంపించమన్నారు శ్రీరాముణ్ణి యాగంకి రక్షించటానికి. ఓ దశరథ మహారాజా, ఏమాత్రం విలంబము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తి అగునట్లు చూడుము. నీకు మేలు కలుగుగాక, మనస్సున కలత చెందకము అని చెప్పారు. ధర్మాత్ముడును మహాతేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను. ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమునకు గురై భయముతో కుంగిపోయాను. ఎవరు? దశరథ మహారాజు. ఎందుకంటే ఇప్పుడు శ్రీరాముణ్ణి ఆ యజ్ఞం కాపాడడం కోసం పంపిస్తే మరి ఎటువంటి అవాంతరాలు జరుగుతాయో, ఆ రాక్షసులకి రాముడికి యుద్ధం లాంటివి జరిగి ఏమన్నా జరుగుతాయో అని తండ్రి బాధ కదా, అది ఉంటుంది.
సో అలా భయంతో బాధతో ఉండిపోయారు. విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలచవేసను. చాలా బాధపడిపోయారు. అప్పుడు అతడు అంతులేని మనస్తాపానికి లోనై తన ఆసనమునందే మిగుల చలించిపోయాను. తనకు చాలా బాధ కలిగి ఇంకా భయం వేసి ఇంకా అలానే ఉండిపోయారంట దశరథ మహారాజు. సో ఇది 19వ సర్గ. 20వ సర్గలో దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన ఆసక్తతను ప్రకటించటం గురించి ఉంటుంది. అంటే ఇంకా నేను పంపను అని చెప్తారనమాట. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుల మాటలను విని క్షణకాలం పాటు నిశ్చేష్టుడయ్యను. తరువాత అతను సృహను పొంది మునితో ఇలా అన్నారు: రాజీవలోచనుడైన నా రాముడు 16 ఏళ్ల వయస్సు కూడా నిండనివాడు కనుక ఇట్టి చిరుతప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధం చేయగలడని నేను అనుకొనను. ఇదిగో ఈ అక్షౌహిణీ సేనకు నేను అధిపతిని. ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును. ఈ నా భటులు శూరులు, మొక్కవోని పరాక్రమశాలురు, వివిధ అస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రం కోరవలదు అన్నారు. సో దశరథ మహారాజ్ చాలా బాధపడి, మీకు కావాలంటే మీ యజ్ఞాన్ని సంరక్షించడానికి నేనే వస్తాను, నా సైనికుల్ని తీసుకొని భటుల్ని తీసుకొని వస్తాను, వీళ్ళందరూ కూడా మంచి విద్యలన్నీ తెలిసిన వాళ్ళు, ఆ రాక్షసులతో వీళ్ళు యుద్ధం చేయడానికి వీళ్ళు సమర్థులు, నేనే ధనుర్బాణములను చేతబట్టి నీ యాగ సంరక్షణము చేయగలను, యుద్ధరంగమున సేనలకు నాయకత్వం వహించి నా బొందిలో ప్రాణములు ఉన్నంత వరకు కూడా ఆ రాక్షసులతో పోరు సల్పెదను, నేనే అచ్చటికి వచ్చేదను, నీ యజ్ఞవ్రత దీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తిగినట్లు చేయుదును కనుక రాముని పంపవలసినదిగా అడుగవలదు అని అడిగారు. పాపం ఆయన ఏంటంటే రాముడు కనీసం 16 ఏళ్ల వయసు కూడా నిండనివాడు అప్పుడు ఆ టైంకి. సో అలాంటి చిరుతప్రాయం అంటే చిన్న వయసులో, ఇలాంటి చిన్న వయసులో ఉన్న రాముడు అటువంటి క్రూర రాక్షసులతో యుద్ధం చేయలేరు అని చెప్పారు. రాముడు పసివాడు, ఇంకా కూడా ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు, శత్రువుల బలాబలాలను గుర్తింపజాలడు, అస్త్రములను ప్రయోగించట అంతగా తెలియదు, యుద్ధములలో ఆరితేరినవాడు కాదు. ఆ రాక్షసులందరూ కూడా కపట యుద్ధమును నిగ్గుతేలినవారు కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతను చాలడు. ఓ మునీశ్వర, శ్రీరాముని సంగతి అట్లుండనివ్వుడు. రాముణ్ణి నడవాసి ఒక్క క్షణకాలమైనను నేను బ్రతకజాలను కనుక ఆ పసివానిని కోరవద్దు. రాముడికి ఇప్పుడు ధనుర్విద్య ఇంకా అతను పూర్తిగా నేర్చుకోలేడు, అంత పెద్ద యుద్ధాలు చేయలేరు, ఆ రాక్షసులేమో అన్ని యుద్ధాల్లో ఆరితేరిన వారు, అలాంటి వారితో రాముడు పోరాడి చేయాలి అంటే చాలా కష్టము. సరే రాముడి సంగతి అలా ఉంచండి, అసలు రాముడి వదిలి నేను క్షణం కూడా నేను ఉండలేను ముందు, కాబట్టి ఆ పసిపిల్లవాడిని అడగకండి, నేను పంపించలేను అని చెప్తున్నారు. యజ్ఞవ్రతమును చేపట్టిన ఓ బ్రహ్మర్షి తప్పనిసరిగా రాముణ్ణి వెంట కొనతలిచిపోయినచో నేను కూడా చతురంగ బలములతో వచ్చేదను, అనుమతింపుడు. నాకు 60,000 సంవత్సరముల వయసు నిండిన పిమ్మట ఉపవాస దీక్ష యజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను కనుక ఈ పసిబాలుని మీరు కోరవలదు. సరే ఇంకా రాముడిని పంపలేను, ఒకవేళ మీకు ఖచ్చితంగా రాముడినే పంపించాలి అంటే రాముడితో పాటు నేను కూడా వస్తాను, నా చతురంగ బలాలతో అందరినీ తీసుకొని వస్తాను. ఇంత వయసు అయిన తర్వాత మాకు పిల్లలు లేకపోతే పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగం అన్నీ చేసుకుంటే ఆ నోముల ఫలితంగా మాకు రాముడు కలిగాడు, ఇప్పుడు రాముడిని మీరు మళ్ళీ యుద్ధానికి పంపించండి, యజ్ఞాన్ని కాపాడడానికి పంపించండి అంటే ఆ పసిపిల్ల వాళ్ళని నేను పంపించలేను అని చెప్తున్నారు. ఆ 4 కుమారులలో రాముడంటే నాకు చాలా ప్రేమ, పైగా అతను జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముణ్ణి తీసుకొని వెళ్ళవలదు అని చెప్పారు. ఓ మునీశ్వర, ఆ రాక్షసులెవరు, వారి పరాక్రమము ఎట్టిది, వారు ఎవరి కుమారులు, వారి ఆకారములు ఎట్టివి, వారికి ఎవరి అండకలదు ఓ బ్రహ్మర్షి. కపట యుద్ధంలో దిట్టలైన ఆ రాక్షసులను నేను కానీ నా సేనలు కానీ రాముడు కానీ ఎట్లు ఎదుర్కొనవలను ఓ మహాత్మా. ఆ రాక్షసులు పరాక్రమం చేయి విర్రవీగుచున్నవారు కదా, ఆ దుష్టాత్మలను నేను ఎట్లు నిలుపవలను, అంతైను నాకు విశదపరచుము అని అడిగారు. అసలు ఇంతకీ వాళ్ళు ఆ రాక్షసులు ఎవరు, వాళ్ళ బలాలేంటి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో అవన్నీ చెప్పండి ముందు అన్నారు. దశరథుని వచనములు విని విశ్వామిత్రుడు ఇలా అన్నారు: రావణుడు అనే రాక్షసుడు పౌలస్య వంశమున జన్మించను. అతను మిక్కిలి బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి, అతనికి పెక్కు రాక్షస బలములు కలవు. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందాడు. అతను ఆ వరగర్వముచే ముల్లోకాలను బాధించుచున్నాడు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు, మహావీరుడు అని ప్రతీతి. యజ్ఞమునకు విఘ్నములను కల్పించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయంగా పాల్గొనటలేదు. కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు, సుబాహువు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్నారు అని చెప్పారు. అందుకే రావణాసురుడు ఉన్నారు కదా, ఆయన పంపిస్తే వచ్చిన రాక్షసులు వీళ్ళు.
ఆయన గురించి మనం ఆల్రెడీ అంతకుముందు సర్గల్లో చూస్తున్నాం, దేవతలందరినీ బాధిస్తున్నాడు బ్రహ్మ నుండి వచ్చిన వరం వల్ల చూసుకొని విర్రవీగిపోతూ అని. అందుకే ఈ దేవతలందరూ విష్ణుమూర్తిని అడిగారు, రాముడిగా అదే మానవ అవతారంలో జన్మించండి దశరథ మహారాజుకి అని. సో ఆ రావణాసురుడికి సంబంధించిన రాక్షసులే వీళ్ళు యజ్ఞాన్ని ఆపడానికి కోసం ఆయన చెప్పారనమాట. విశ్వామిత్ర మహర్షి ఇలా అనుకుండగా దశరథుడు ఆ మునితో ఇలా అనను, రణరంగమున ఆ దుర్మార్గుణ్ణి ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని. ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను. నాకు గురువు దైవము మీరే కనుక పసివాడైన నా పుత్రుణ్ణి మీరే అనుగ్రహించవాలి అని చెప్పారు. సో విశ్వామిత్రుడు గారు చెప్పిందంతా విని దశరథ మహారాజు, రణరంగంలో ఆ దుర్మార్గుణ్ణి ప్రతిఘటించి నేను నిలవలేను, కాబట్టి నేను మీరు చెప్పిన పని చేయలేకపోతున్నాను, క్షమించండి, పసివాడైన నా పుత్రుణ్ణి మీరే అనుగ్రహించండి అన్నారు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవ్వరూ కూడా సంగ్రామ రంగమున రావణుణ్ణి ఎదుర్కొనలేరు. ఇంకా మానవుల విషయం చెప్పనేలా? ఆ రావణుడు రణభూమి యందు ప్రతివీరుల యొక్క బల పరాక్రమములను హరించివేయును. కావున ఓ మునిపుంగవ, నేను నా సైన్యములతో కూడి కానీ పుత్ర సహితుడనైన కానీ అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను. ఓ బ్రహ్మర్షి, నా కుమారుడు దైవ సమానుడు, అంటే పూర్తిగా అమాయకుడు, యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు కాదు, పైగా బాలుడు. కావున అతన్ని నేను పంపించలేను. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్న ఆ మారీచ సుబాహువులు సుందోపసుందుల కుమారులు, యుద్ధమున వారు యమునితో సమానులు. కావున నా ముద్దుల బిడ్డను మీ వెంట పంపజాలను. మారీచ సుబాహువులు మిక్కిలి పరాక్రమశాలురు, కథనరంగమున కాకల దీరినవారు. వారిలో ఒక్కనితో సైతం నా మిత్రుడితో కూడి అయినను నేను యుద్ధం చేయజాలను. వాళ్ళల్లో ఒక్కరినే నేను యుద్ధంలో ఎదుర్కోలేను. అలాంటిది ఆ ఇద్దరు రాక్షసుల్ని సంహరించడానికి పసివాడైన రాముడిని పంపమని అడుగుతున్నారు మీరు, నేను పంపించలేను అని చెప్తున్నారు. బ్రాహ్మణోత్తముడును కుశిని వంశం వాడును మహాపురుషుడు అయిన విశ్వామిత్రుడు అసంగౌతములైన దశరథుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయను. సమిధలతో ఆజ్యాహుతులతో ప్రజ్వలిల్లిన అగ్నివలె ఆ మహర్షి మండిపడును. ఈ మాటలన్నీ విన్న తర్వాత విశ్వామిత్ర మహర్షికి చాలా కోపం వచ్చేసిందంట, పంపించను అంటున్నారు కదా అని. సో ఇంతటితో 20వ సర్గ అయిపోయింది.